చేసిన కథను ఇప్పుడు వినండి. ఒక హోలీ పండుగ నాడు సాయిబాబా నా స్వప్నంలో కనిపించి నేను ఈరోజు భోజనానికి వస్తాను అని చెప్పిన నా మనసులోని కోరికను తీర్చటం ఈ కథను ఇదివరకే విస్తరంగా చెప్పాను. అయితే ఆ బాబా పటం ఆ సమయానికి వచ్చిన చమత్కారాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి. ఆ కథను ఆలీ మహమ్మద్ చెప్పగా నాకు పరమాచార్యం కలిగింది. ఇది కూడా అత్యంత వినోదకరమైన బాబాలీలయే. ఈ ఆలి ఈ ఆలియే ఆ హోలీ రోజున మధ్యాహ్నం మేము సరిగ్గా భోజనానికి కూర్చున్న సమయాన బాబా పటాన్ని తెచ్చి నన్ను ఆనందింపజేశాడు. ఇది జరిగిన కథ. ఇప్పుడు శ్రోతలు పావనమైన సాయి చరిత్రను తరువాతి కథను శ్రద్ధగా వినండి. రసభరితమైన ఈ కథను వినటానికి శ్రోతలు ముందుగానే సావధానంగా ఉన్నారు. వక్త సాయి చరణాల్లో లీలమై ఉన్నాడు. సాయి చరిత్ర మహిమాన్వితమైనది. బాబా మూర్తిభవించిన పరోపకారం. వారు పరోపకారం కొరకు తమ శరీరాన్ని శ్రమ పెడతారు. ఎప్పుడూ నిర్వైర భావంతో సత్కర్మనే చేస్తారు. మంచి గాని చెడు గాని ఎటువంటి పరిస్థితిలోనైనా శరీర కర్మలు శరీరాన్ని విడువవు. కనుక మనోవృత్తిని ప్రేమపూర్వకంగా గురుచరణాల వైపు మరలించాలి. అప్పుడు గురువు ఎలా తమ భక్తుల యోగక్షేమాలను అవిశ్రామంగా చూస్తారు అన్న విషయాన్ని గురుచరణాల యందు ప్రేమ ఉంచి గమనించండి. అత్యుత్తమైన అనుభవాన్ని పొందండి. అటువంటి ఉత్తమ స్థితి కోరితే లభించేది కాదు. గురువును కీర్తిస్తే ఆరాధిస్తే లభిస్తుంది. మహాప్రయత్నంలో లభించినది కూడా గురు కృపాబలంతో ప్రాప్తిస్తుంది. దురాభిమానంతో బాబాను పరీక్షించాలని వచ్చిన వారంతా కూడా అభిమానాన్ని వదిలి దర్శనానందంతో సుఖంగా వెళ్ళారు. యశస్సు, శ్రీ ఔదార్యం, జ్ఞానం, వైరాగ్యం, శాంతి ఈ షడ్గుణ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న నారాయణ వలె సాయిబాబా సంపూర్ణ భగవంతుడు. మనం ఎంతటి భాగ్యవంతులం! చైతన్యగనులైన సాయిబాబా ఏ పూజార్చనలు భజనలు లేకుండానే మనకు దర్శనమిస్తున్నారు.